నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళు అట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే హ్యాపీరా అంతా అన్నట్టుగా వచ్చారా ఇప్పుడు పారుకి నాకు లవ్ బ్రేకప్ అయిపోయిందిరా థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ దాని అమ్మాయి ఎన్ని కార్డులు రా ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు చాలా లేచిపోయాయి గిఫ్ట్లు ఏం చేస్తాంలే ఏముంది ఈ మధ్య కొద్దిగా తమన్నా కొద్దిగా టచ్ లోకి వచ్చింది పర్వాలేదు ఓకే ఓకే మా పెళ్లికి రావాలరా నువ్వు పారు ఎక్కడ ఉన్నా తర్వాత మాట్లాడతాను ఉంటాను ఏంటి ఇలా వచ్చేంటి ఏంటి ఇప్పుడే వేసాను గ్లాసు ఎక్కింది డోసు నువ్వు పీకకు క్లాసు నీకే అవుతుంది లాస్ ఎలా ఉంది నా పద ప్రయోగం దాసు పదప్రయోగమా నీ మీద విష ప్రయోగం చేయాలనిపిస్తుంది తాగి బయట తిరుగుతారా ఏమనుకున్నావు ఏమనుకుంటారు బాగుండదు అది మరేం చేయమంటావు ఏం చేయమంటావు నిన్ను నేను ఇష్టపడ్డానా లేదా బ్రేకప్ అయిపోయాక మనం అలా మాట్లాడతారు ఏమనుకోకు మళ్ళీ మా కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చే టైం ఏంటి ఇక్కడ నీతో చూసిందంటే మళ్ళీ బ్రేక్ డౌన్ అయితే వెహికల్ ఆగిపోతుంది కానీ మన మ్యారేజ్ ఎందుకు ఆగిపోతుంది దాసు ఎందుకు ఆగిపోతుంది మ్యారేజ్ ఆగలేదు అవుతుంది ఎప్పుడు నాకు కుదిరినప్పుడు నేను చేసుకుంటే నీకు కుదిరినప్పుడు నువ్వు చేసుకో దాసు నేను నిన్ను ప్రేమించాను దాసు నాకు చాలా ఎయిమ్స్ ఉన్నాయండి లవ్ లో పడి ఇలాగ లైఫ్ పాడు చేసుకోకూడదు ఏమనుకుంటున్నావు నువ్వు విషయం తెలుసా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి గచ్చిబౌలిలో ఫ్లాట్ కొనుక్కోవాలి సుమగారి ఈ జంక్షన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయి నాకు తెలుసా నేను లవ్ చేయట్లేదు ఏమనుకోక పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను కుదరగానే చేసేసుకుంటాను నేను ఎప్పుడు నువ్వు కుదిరినప్పుడు నువ్వు చేసేసుకో ఎప్పుడంటే ఎప్పుడో చూసుకుంటా మంచి రోజు దాసు నేను మాట్లాడేది మన పెళ్లి గురించి పూర్తిగా దేవదాసుని పిల్లలు మాటి మాటికి దాసు దాసు అంటే బాగుంది దాసు ఏమనుకోక నేను ప్రేమకి దాసి పెళ్లి చేసుకుంటాం దూరం వెళ్ళి కూర్చో స్మెల్ వస్తుంది చెప్పు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం ఫస్ట్ అందరూ పెళ్లికి ముందు ఇలాగే మాట్లాడతారండి మళ్ళీ పెళ్ళి ప్లేట్ అక్కడి నుంచి నేను తాగాలి కూర్చుని అసలు ఎవరమ్మా నువ్వు నాకు తెలీదు ఎప్పుడో ఒకసారి చూసి నవ్వే అనుకో ప్రేమ అనేసుకుంటావా నువ్వు అందుకే అనేది మొగాలు ఒట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా అబ్బా అందుకే నేను పెళ్లి చేసుకోదని చెప్పేది నేను పెళ్లి చేసుకోదని నువ్వు వెళ్ళు దాసు ఒక పని చేద్దాం ఏం చేద్దాం ఒకవేళ దేవదాస్ పారు పెళ్లి చేసుకున్న పరిస్థితి అంటే చేద్దామా అలాగంటావా సరే అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం మరి కదవి ఎండిపోతుంది కడుపు మండిపోతుంది పులుసు గారిపోతుంది ఎందుకిలా నా ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా వంట చేసావా పారు చేశాను పారు ఏం వంట చేసావు అంటే అది వంట అంటే నీకు వంకాయ కూర బాగా ఇష్టం అది చేశాను పారు అంటే శనివారం రోజు నీసు తినకుండా వంకాయ చచ్చు కూరగాయలు తింటూ బతకాలంటున్నావు నువ్వు కొట్టదు పారు పక్కింటోళ్ళు సుమగారు వాళ్ళు ఎవరన్నా చూస్తే బాగుంటుంది పారు నీకు తెలియని విషయం చెప్పనా ఏంటి పారు సుమగారి ఇంట్లో రోజు చేసేది కూడా తెలుసా లోపల బట్టలు ఎత్తుకో వెళ్ళు అది కాదు పారు సాయంత్రం కిటీ పార్టీ ఉంది వెళ్ళి బట్టలు ఎత్తుకో అన్ని ఉతికేసాను పారు మళ్ళీ ఉతుకు ఉతుకుతాను పారు తడి బట్టలు కాస్త ఆరాక ఉతికితే బాగుంటుంది అది మళ్ళీ ఉతికితే బాగుంటది కదా డ్రైయర్ లో పెట్టి మళ్ళీ ఊరుకో పారు డ్రాయర్ లో పెట్టినట్టాయి ఏదో పంచులకి ఏం తక్కువ లేదు నీకు రూపాయి సంపాదన మాత్రం లేదు కానీ ఏదో పంచులు మాత్రం బాగానే వేస్తావు నువ్వు ఎందుకు పారు మాటి మాటికి అలా మాట్లాడితే కొడుతుంటావు నీ కోసం అన్ని వదులుకుని వచ్చాను తెలుసా నేను అందుకే కొడుతున్నాను ఇల్లు వదిలేసి వచ్చావు భూమి వదిలేసి వచ్చావు ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డులు అన్ని ఇంట్లో పెట్టేసి వచ్చావు అసలు నేను పెళ్లి చేసుకునే వాటిని చూసి కదరా
నువ్వు కూర్చోపారు ఏం పని కావాలంటే చెప్పు నేను చేసేస్తాను చేసేస్తావా ఆ. అయితే అర్జెంట్ ఒక బిడ్డను కనిపి అదేంటి పారు అలాంటి దిక్కుమాలు అసలు నీ మొక్క పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది తెలుసా అంటే అంత దరిద్రంగా ఉంటాను పారు మరి ఏం మాట్లాడుతున్నాడు ఈయన కన్న బిడ్డ. నిజంగా నాకు తెలియదు పారు బాబు డాడీ. ఇక్కడ రా నాన్న. నువ్వు ఎవరు వెయ్యి? బాబు ఇక్కడ రా. ఈ సంతానం ఎవరో నాకు నిజంగా నువ్వు తెలియదు. ఆగు. ఆ బాబు మీ బాబేనా? అవును నా బాబే. పక్కకు రా బాబు. పారు ఆ? ఇంట్లో ఉన్న చెట్టుకు కాయలు కాయించడం చేత కాదు కానీ బయట ఉన్న తోటలో పూలు తెంపుకోవాలి మనం. వెళ్ళరా మా డాడీని కొట్టకండి. ఏం మాట్లాడుతున్నావురా అయితే మా నాన్న కొట్టకండి. నిజంగా వీడెవరో నాకు వాడిని ఒక మిస్టేక్ తయారు చేసి నా మీద కొద్దుతున్నావు నువ్వు. మిస్ అయినా ఆ? వీడు చూస్తే బుల్లెట్ అంత కూడా లేడిపోరు పాలు మేడం 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 సారీ మేడం, ఆ బాబు వీళ్ళ బాబు కాదు, ఆ బాబు ఎవరిని చూసినా వాళ్ళ బాబు అంటూ ఆ ఉంటారు. విషయం నాకు ముందే తెలుసు. వీడికి అంత మ్యాటర్ ఉంటే ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేటోళ్ళు ఇక్కడ. థ్యాంక్ యూ మేడం సమయానికి వచ్చి నన్ను కాపాడారు సారీ సార్, ఈ స్కిట్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అయ్యో ఓ తెగ చెట్టెక్కి కూర్చుంటున్నావు నువ్వు. అంటే ఇది రాచి రంపాన పెడుతుంది మొగున్నాను తెలియడానికా? అంటే కింద ఉంటే జుట్టు పట్టుకున్నావు కదా నేను పైకి ఎక్కేస్తాను. అబ్బా. ప్రతి మగాడు కోరుకునేది ఇదేనండి, ఇదే ప్రతి భర్త కోరుకునేది ఇలాంటి సీనే. అంటే లాక్కెళ్ళే సీన్ కాదు పట్టుకునే సీన్. లోపలికి వెళ్ళు ఫస్ట్. వెళ్తాను పారు లోపలికి వెళ్ళు. వెళ్తాను పారు ఇలాగే తొక్కేస్తున్నావు. అసలు మా అమ్మ నాన్న చూసి సంబంధం చేసుకుంటే నాకు ఈ కష్టాలు ఉండేవి. ఓ అమ్మాయిని చూసారు కదా సంబంధం. గుడిమెట్ల కింద కనకాంబరం పూలు అమ్ముకునే మహమ్మారి. చిన్న స్కిట్ చేయమంటే వాళ్ళు ఎపిసోడ్ అంతా చేసేసారు. మళ్ళీ వచ్చే వారం మనం ఈ జంక్షన్ లో కలుసుకుందాం. అయిపోలేదా? ఆల్మోస్ట్ అయిపోయినట్టు అయిపోయింది మనకి. మేడం. కానీ సూపర్ అండి మీరు. సెకండ్ హాఫ్ లో రాఘవ్ గారు చేసింది మొత్తం ఇంటి దగ్గర చేసిందంటే ఇక్కడికి వచ్చి కూర్చో వినోదిని. చిచి